ఫ్రెండ్స్, ఇది బయట కొన్న పిండి అన్నమాట, దోశల పిండి అన్నమాట. ఇది చూడండి. ఇందులో ఏంటంటే లైట్గా షుగరును సాల్ట్ కలిపేసుకోవాలన్నమాట. ఇందులో ఈ దోశల పిండిలో అనమాట ఫ్రెండ్స్, ఇది కలుపుకొని చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దోశల పిండి అనమాట. మార్నింగ్ టిఫిన్ అనమాట, బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేస్తున్నాము. ఇట్లా కలుపుకొని దోశల పిండి యాక్చువల్గా అంటే చెప్పాలంటే ఇది ఒక గరిటె సరిపోద్ది, కానీ కొంచెం నేను మందంగా వేయటం వలన 2 వేయాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా కాలాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది కొన్న పిండి, దోశల పిండి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా దోశలు వేస్తుంది. దోశలు అంటే ఇది అట్టు కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇట్లా కలుపుకొని దోశ పిండి యాక్చువల్గా అంటే చెప్పాలంటే ఇది ఒక గరిటె సరిపోద్ది, కానీ కొంచెం నేను మందంగా వేయటం వలన 2 వేయాల్సి వస్తుంది. ఇది ఈ విధంగా కాలాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇది కొన్న పిండి, దోశల పిండి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా దోశలు వేస్తుంది. దోశలు అంటే ఇది అట్టు కింద వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది రెడీ అయిపోయింది దోశల పిండి. దోశలు కంప్లీట్గా అయిపోయినాయి అనమాట. బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇది చట్నీ అనమాట, శనక్కాయ పప్పు పల్లి చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది కారపొడి లేదు, ఓన్లీ పచ్చడి అనమాట. తిరగేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అట్టు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది దోశ కాదు, కొన్న పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పోస్తాను.
దోరగా కాలాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీన్ని అట్టు అంటారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఫ్రెండ్స్ ఇది దోశలు అనమాట ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది చట్నీ అనమాట, పల్లీ చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది